ట్రంప్ వెనకడుగు, సొంత దేశంలో వ్యతిరేకత. అగ్రరాజ్య అధినేత వెనకడుగు వేసినట్టే సార్. వెనకడుగు ఎప్పుడో వేశాడు. నిన్న మళ్ళీ చెప్పాడు ఆయన, మా మధ్య సంప్రదింపులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి, అందుకని ఇప్పట్లో హార్మోజ్ జలసంధి మీద దాడి చేసే ఆలోచనలు విరమించుకుంటున్నానని. ఏదో లేస్తే మనిషిని కాదంటున్నాడు అంట ఒకడు. అవును, లేయి బాబు చూద్దామంటే లేస్తే మనిషిని. అట్లాగే ట్రంప్ పరిస్థితి అలాగే ఉంది. అయిపోయింది, ఇరాన్ను తుండు తుపాకి లేపేసామన్నాడు. అసలు కొన్ని గంటల కంటే కూడా పట్టకపోవచ్చు అని ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా వాళ్ళు ఇరాన్ను బెదిరించారు. తీరా ఇప్పటికి దాదాపు 28 ఫిబ్రవరి 28 మొదలైంది. ఇప్పుడు మార్చి 28కి వచ్చి నెల రోజులు అయిపోయింది. మరి ఏమైంది? మీకు మీరే తోక ముడిచి 5 రోజుల విరామం అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు బాగానే ఉంది, మేము ఇంకా కొనసాగిస్తామన్నారు. మంచిదే విరమిస్తే, కానీ అదేదో తప్పు చేశాము, మేము అనుకున్నట్టు జరగలేదు, మా అంచనా తప్పింది, మేము దుందుడుగా వెళ్ళుండాల్సింది కాదు అనే బదులు అదేదో అంతా బాగున్నట్టు చర్చల్లో ఇరానే లొంగి వచ్చినట్టు. ఇరాన్ వాళ్ళు అయితే మేమేమి తల వంచేది లేదు, లొంగేది లేదు. ఈరోజు వార్త కూడా ఉంది తాజాగా, అమెరికా 1000 మందినో 2000 మందినో సైనికులను విమానంలో పంపాలని కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టుంటే, ఇరాన్ మేము 10 లక్షల మందితో సైన్యం తయారు చేశాం, భూతల యుద్ధమే వస్తే అస్సలు మీరు ఇంకెక్కడ దరిదాపుల్లో ఉండే అవకాశం లేదని ఒక 10 మిలియన్ ఆర్మీ అని వాళ్ళు చాలా బలంగా ప్రకటించారు. అందువల్ల ఇరాన్ ఒక్కసారిగా అంచనాలను, అంతర్జాతీయమైనటువంటి రాజకీయాలను తలకిందులు చేసేటంత బలంగా నిలబడింది. దీనివల్ల ప్రపంచ శాంతికే కాదు, ప్రపంచ దేశాలకు కూడా ఒక ఇది వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో ట్రంప్ తాజా ప్రకటన ఏమంటే, కొంచెం బాగానే ఉన్నాయి, ప్రోత్సాహకరంగా, అందుకని నేను కొంచెం విరమిస్తున్నాను అని. అంతటితో ఆగకుండా ఏదో నీళ్ళల్లో మునిగిపోయేవాడు గట్టు మీద నుండి లాగినట్టు ఆయన మళ్ళీ మోదీకి ఫోన్ చేశారు. మోదీ ఏమో ఈయనకు చాలా అంతకుముందు బాగా అనుకూలము అని కదా. మోదీతో నాకు వీ గాట్ అమేజింగ్ రిలేషన్స్ అని ఒక ప్రకటన. అమేజింగ్ రిలేషన్స్. ఐ హ్యాడ్ ఎ వెరీ ప్రొడక్టివ్ టాక్ విత్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. వీ కెన్ గెట్ థింగ్స్ డన్ అంట. అంటే మేము ఏదైనా చేయబోతాం, నరేంద్ర మోదీ నా మాట వింటారు, భారతదేశం పూర్తిగా నా చెప్పు చేతల్లో ఉంటుందనే ఒక అభిప్రాయం ప్రపంచం మీద కలిగించడానికి మళ్ళీ మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ ఎంచుకున్నాడు. మోదీని నిజానికి అది కొంచెం కించపరచడమే. పెద్ద దేశం ఇక్కడ ఉంటే, భారతదేశం, నేను అనేది వ్యక్తిగతంగా కాదు, ఇండియాని కాదనే పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఎంచుకొని ఐ కెన్ డూ బిజినెస్ అంటే మోదీ నాతోనే ఉంటాడు, నేనేం చేసినా కానీ ఒక మెసేజ్ ఇస్తున్నాడు అనమాట. ఇది చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా ట్రంప్ చెంపలేసుకొని యుద్ధం ముగిస్తే చాలా మంచిది, ప్రపంచానికి వాళ్ళ దేశానికి మంచిది. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ అవన్నీ ఇప్పటికే చాలా అల్లకల్లోలం అవుతున్నాయి, మన దేశానికి కూడా ఉంది. ఈ అల్లకల్లోలం అవుతున్న సమయంలోనే మొదటిసారిగా ఆయన సంతకాలు పెడతాడంట నోట్స్ మీద. అంటే మీకేం భయపడకండి, మనకు ఇదేం అవ్వదు. ఎందుకంటే మొదటిసారి $1 కాకుండా పెట్రోలియం వ్యాపారం కూడా చైనా వాళ్ళ యువాన్లో, లేకపోతే వేరే రష్యా వాళ్ళ దీంట్లో రూబుల్స్లో చేసే ఒక ఇది ఇప్పుడు వస్తున్నది. సో అమెరికా సైనికంగా, ఆర్థికంగా, ఆధిపత్య రీత్యా కూడా మొదటిసారి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా యొక్క ఆధిపత్యం సవాల్ చేయబడింది ఇరాన్లో. ఇంకా గల్ఫ్ దేశాలు మాట వినవు, ఎందుకంటే నీతో ఉంటే నా మీద దాడులు జరుగుతున్నాయి అని గల్ఫ్ దేశాలని గోళ పెడుతున్నాయి. కాబట్టి పెద్ద గుణపాఠం, చెంప దెబ్బ కొట్టారని చెప్పి అనాలి. అది కోరితే స్వయంకృత అపరాధమే. భారతదేశం కూడా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. వాళ్ళతో కనుక మనం మళ్ళీ ముడి పెట్టుకుంటే అనవసరంగా మనం దెబ్బతింటాం.